అందరికీ నమస్కారం. కాంక్రీట్ భవనాలు, ట్రాఫిక్తో నిండిపోయిన మన నగరాల మధ్యలో అకస్మాత్తుగా ఒక సముద్రం కనిపిస్తే ఎలా ఉంటుంది? వినడానికి అద్భుతంగా ఉంటుంది కదా. నెక్సస్ హైదరాబాద్ మాల్లో కొత్తగా మొదలైన ఓషన్ వరల్డ్ సరిగ్గా ఇలాంటి అద్భుతాన్ని సృష్టించింది. ఈనాటి మన ఈ ఎక్స్ప్లెయినర్లో ఆ మూల సమాచారాన్ని పూర్తిగా విశ్లేషిద్దాం. పదండి. సాధారణంగా షాపింగ్ మాల్ అనగానే మనకేమొస్తుంది గుర్తుకు? దుకాణాలు, రెస్టారెంట్లు, అంతే కదా. కానీ దానికి పూర్తి భిన్నంగా ఏకంగా ఒక భారీ అండర్ వాటర్ థీమ్ను తీసుకురావడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఎప్పుడు రద్దీగా ఉండే మాల్ వాతావరణంలో నడుస్తూ హఠాత్తుగా సముద్రపు అడుగు భాగానికి చేరుకున్నట్లు అనిపిస్తే ఆ థ్రిల్ మాటల్లో చెప్పలేం కదా. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఈ కథనం మనకు స్పష్టంగా వివరిస్తోంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీనిలోకి డైవ్ చేద్దాం. భాగం 1, హైదరాబాద్లో ఓషన్ కింగ్డమ్. ఈ భయంకరమైన ఎండల నుంచి ఉపశమనం పొందటానికి ఇదొక గొప్ప అవకాశం. భాగం 2, ఆకర్షణీయమైన అండర్ వాటర్ సెటప్. అసలు ఆ సముద్రపు లోతుల్లో ఏముందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆ డెకరేషన్స్ చూస్తే వావ్ అనాల్సిందే. అక్షరాల సముద్రంలో ఉన్నట్లే ఉంటుంది. భారీ ఆక్టోపసులు, భయంకరంగా కనిపించే షార్క్ మోడల్స్, ఎంతో అందమైన జలకన్నెలు, అలాగే చీకటిలో వెలుతురును విరజిమ్మే పగడుపు దిబ్బలు, అంటే అవేనండి గ్లోయింగ్ కోరల్ రీఫ్స్ అంటారు కదా, అవన్నమాట. భయపడకండి, ఈ షార్క్ సమీకరవవు. సముద్ర రాజ్యాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించడానికి ప్రతి చిన్న డెకరేషన్ పైన ఎంతో శ్రద్ధ తీసుకున్నట్లు ఈ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలైతే ఇవి చూసి ఎగిరి గంతేయడం ఖాయం. ఈ మూల సమాచారంలో ఉన్న ఒక పాయింట్ మాత్రం ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాలి. అదేంటంటే, మాల్లోకి అడుగు పెట్టగానే నిజంగా సముద్రలోకంలోకి వెళ్లిన ఫీలింగ్ వస్తోంది. బయట చూస్తేనేమో చిరాకు తెప్పించే ట్రాఫిక్, చెవులు గిల్లే శబ్దాలు, మండుతున్న ఎండ. కాని లోపలికి వెళ్లగానే వాతావరణం మొత్తం మారిపోతుంది. ఏకన్నా ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతిని తీసుకురావడమే ఈ అండర్ వాటర్ థీమ్ సాధించిన అతి పెద్ద విజయమని చెప్పాలి. ఇక 3వ భాగం, ఇంటరాక్టివ్ గేమ్స్ ఇంకా యాక్టివిటీస్. ఇక్కడ కేవలం సెటప్ చూసి ఆనందించడమే కాదు సుమా, పాల్గొనడానికి అద్భుతమైన ఈవెంట్ ఆఫరింగ్స్ కూడా ఉన్నాయి. ఒకవైపు చూస్తేనేమో ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ గేమ్స్, సబ్మరీన్ అనుభవాలుంటే, మరోవైపు పిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వర్క్షాప్స్, పెయింటింగ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అంటే టెక్నాలజీతో కూడిన గేమ్స్ యువతను బాగా థ్రిల్ చేస్తే, వర్క్షాప్స్ పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీస్తాయన్నమాట. అసలు ఈవెంట్లో అందరికీ సరిపోయేలా వినోదాన్ని ప్లాన్ చేశారు. ఇది ఒక విషయాన్ని చాలా స్పష్టంగా వివరిస్తోంది. అదేంటంటే, ప్రస్తుత డిజిటల్ యుగంలో ఫోటోలు, వీడియోల క్రేజ్ ఎలా ఉందో మనందరికీ తెలుసు కదా. దాన్ని నిజం చేస్తూ ఇక్కడున్న వర్చువల్ రియాలిటీ జోన్ ఏకంగా ఒక మ్యాసివ్ హిట్ అయిందని మన మూల సమాచారం చెప్తుంది. ముఖ్యంగా యువత, ఫ్యామిలీస్ అంతా అక్కడికి క్యూ కడుతుండటంతో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి, అద్భుతమైన ఫొటోస్ దిగడానికి ఇదొక హాట్ స్పాట్గా మారిపోయింది. సోషల్ మీడియా అంతా ఇప్పుడు ఈ అండర్ వాటర్ ఫోటోలతోనే నిండిపోతుంది అంటే అతిశయోక్తి కాదు. ఇక 4వ భాగం, అసలు ఎస్కేప్ను అనుభవించడానికి కావలసిన ప్రాక్టికల్ లాజిస్టిక్స్, అంటే టికెట్ మరియు ఈవెంట్ వివరాలు చూద్దాం. టైమ్లైన్ విషయానికి వస్తే, ఈ ఈవెంట్ మే 10, 2026న ప్రారంభమై జూన్ 10, 2026తో ముగుస్తుంది. అంటే ఖచ్చితంగా ఒక నెల రోజుల పాటు మాత్రమే ఈ సముద్ర లోకాన్ని చూసే అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా పిల్లలకి ఎండాకాలం సెలవులుంటాయి కాబట్టి సరిగ్గా ఆ కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ 1 మంత్ విండోను ప్లాన్ చేసినట్లు మనకు స్పష్టమవుతుంది. ఇక ఇక్కడ గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయం ఏంటంటే టికెట్ ధర. ఈ ఎంట్రీ కేవలం ₹199 నుంచే ప్రారంభమవుతుందని మూల సమాచారం చెబుతోంది. ఇంత భారీ ఇమ్మర్సివ్ అనుభవాన్ని ఇంత తక్కువ ధరతో అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రతి ఒక్కరూ దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. తక్కువ ఖర్చుతో ఈ సమ్మర్లో ఒక కొత్త అనుభూతిని పొందడానికి ఇది ఖచ్చితంగా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ముగింపుగా ఒక చిన్న ఆసక్తికరమైన ప్రశ్న ఆలోచిద్దాం. ఈ భయంకరమైన వేసవి తీవ్రతను జయించడానికి ఇలాంటి అండర్ వాటర్ అనుభవం నిజంగా సరైన మార్గమేనా? ఖచ్చితంగా అవుననే అనిపిస్తోంది కదూ. ఒకవైపు బయట మండుతున్న ఎండలు, మరోవైపు లోపల చల్లని సముద్ర లోకాన్ని కల్పించే వర్చువల్ ప్రపంచం. ఈ సీజన్కు ఇదొక పర్ఫెక్ట్ గెటవే అవుతుందని అనడంలో ఎలాంటి సందేశం లేదు. నెక్సస్ హైదరాబాద్ మాల్లోని ఓషన్ వరల్డ్ గురించి ఈ మూల సమాచారం ద్వారా ఒక స్పష్టమైన, ఆసక్తికరమైన ఐడియా వచ్చిందని ఆశిస్తూ ఈ ఎక్స్ప్లెయినర్ను ముగిద్దాం. మరో కొత్త అంశంతో మళ్లీ కలుద్దాం.